వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ గోశాల స్థలంపై కబ్జా రాయిల కల్లు. శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ఇళ్ల స్థలాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి ధ్వజం. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలో ఈసారుకు నూతన రైలు. జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. అన్నవరం గ్రామంలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి 108 బిందెలతో అభిషేకం చేసిన భక్తులు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గోశాల స్థలంపై కబ్జా రాయుల కల్లు పడింది. అన్నవరం శివారు కొత్తపేటలో సత్యదేవునికి సర్వే నెంబర్ 100/A2 నందు 4.55 సెంట్ల కోట్ల విలువ చేసే స్థలం కలదు. అయితే ఇప్పుడు అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది. అన్నవరం నుండి తుని వైపు వెళ్లే మార్గంలో ఈ స్థలం రోడ్డుకు ఆనుకుని ఉంటుంది. ఇటువంటి స్థలం కళ్ల ముందే ఆక్రమణకు గురవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు ఆ స్థలంలో సిమెంటుతో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణదారులకు అధికారులు కొమ్ము కాయడంపై గ్రామస్తులు భక్తులు మండిపడుతున్నారు. నూతనంగా ఏర్పడిన పాలక మండలి అయినా ఇటువంటి ఆక్రమణలపై దృష్టి సారించి దేవస్థాన స్థలాలను పరిరక్షించాలని భక్తులు గ్రామస్తులు కోరుచున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అవినీతిపై గళమెత్తారు. కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. భూసేకరణలో 1.46 కోట్ల అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి కలెక్టర్ మురళీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రికమెండ్ చేసిందని స్పష్టీకరణ చేసిందన్నారు. అనంతరం సమావేశంలో పలు సమస్యలపై సభ్యులు సభ దృష్టిని తీసుకువచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా ఉందో ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చారు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను. నేను 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పలా. వస్తే నేను చూపిస్తా, సవాల్ చేస్తాను. ఇక్కడ నేను విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. మా నియోజకవర్గంలోనే 15 కోట్లు నాయకులు కైంకర్యం చేశారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది.
విజిలెన్స్ రిపోర్ట్ ఎంత వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు దాని మీద మాట్లాడడం? మంది అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పింది. విజిలెన్స్ ఎమ్మెల్యే ఇప్పుడు 1146 కోట్లు సబ్జెక్ట్ కాదు కదా మనం కూర్చోండి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో కట్టారు. మేము వచ్చి చూడండి, చూపించారు. మీరు దాన్ని కంటిన్యూ చేయండి. మౌలిక వసతులు ఏర్పాటు చేసి మీరు దాన్ని కంటిన్యూ చేయండి, చేసి చూపించండి. మేము చేసి చూపించాలి, మీరు కూడా చేసి చూపించండి. గోదావరిలో కట్టారు, తెల్ల సముద్రంలో కట్టారు. ఒక్క స్థలం కూడా అనుకూలంగా లేదు అక్కడ. ఒక్కసారి మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుని అక్కడ ఉండి చూడండి. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిసార్ వెళ్లే నూతన రైలును మంగళవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలో పలు రైల్వే అభివృద్ధి పనుల నిమిత్తం 683 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయని, వాటిలో కొన్ని పూర్తి చేసుకోగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. త్వరలో కాకినాడ నుంచి రాజస్థాన్లోని జైపూర్, యూపీలోని వారణాసి, దేశ రాజధాని ఢిల్లీలకు కూడా ప్రత్యేక రైళ్లు వేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. హిసార్ వెళ్లే రైలు 2705 కిలోమీటర్లను 56 గంటల పాటు ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఈ రైలు ప్రజలకు ఉపయుక్తంగా, ముస్లింలు పుణ్యక్షేత్రంగా భావించే అజ్మీర్ కూడా ఈ రైలు వెళుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, మచ్చా గంగాధర్రావు, బండి సుజాత, భట్టు లీలా, వై సోని ఫోరెన్స్, జాహ్నవి, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ మేనేజర్ కె శ్రీనివాసరావు, సిపిఐపి మధు, సామర్లకోట సిటీ ఐడి సుబ్రహ్మణ్యం, సామర్లకోట ఎస్ఎస్సిఎం రత్నచందుబాబు, సిబిఎస్ఆర్ పి చల్లారావు, టెలికాం జేఈ కె ప్రద్యుమ్న, టిటిఐటి రత్నసాగర్ తదితరులు పాల్గొన్నారు. ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇది సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరటం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్నీ ఫుల్ఫిల్ చేస్తా, అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని, కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామ్యం అయ్యి, అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ఈ కొత్త ట్రైన్స్ అనేవే కాదు, సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ, కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ స్టేట్స్ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో మనం కాకినాడ డిస్టిక్లో ఉన్న 683 crores వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే దీంతోపాటు ఇంకా షిరిడి ఫ్రీక్వెన్సీని కూడా పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ రాజస్థాన్కి జోధ్పూర్కి వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రైన్స్ రిక్వెస్ట్ అనేది కూడా మనకి నచ్చినట్టు, లేకపోతే అడిగినట్టు కావాల్సిన ప్లేస్ కాదు. ఎక్కువ ప్యాసింజర్స్కి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది అనేది స్టేషన్ మాస్టర్ గారికి చెప్పడం కానివ్వండి, లేకపోతే స్టేషన్ మేనేజ్మెంట్లో చెప్పడం కానివ్వండి, అండ్ మా ఆఫీసెస్కి రావటం కానివ్వండి, ప్రజాప్రతినిధుల ఆఫీస్కి వచ్చే రిక్వెస్ట్లను బట్టి, అంటే ఎమ్మెల్యేస్ అందరికీ వచ్చే రిక్వెస్ట్లను బట్టి ఏది ప్రజలకు అవసరమో అలాంటి ట్రైన్స్ని మనం లాంచ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసే విధంగా కూడా కోరుతున్నాం. ఈరోజు వెళ్ళిన హిసార్ ట్రైన్ ముఖ్యంగా అంటే హిసార్ హర్యానాకి, అంటే వ్యాపారం కోసం వెళ్ళొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే బాసర్లో ఉన్న సరస్వతీదేవి గుడికి కానివ్వండి, ఆర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా డైరెక్ట్గా అజ్మేర్కి దర్గాకి వెళ్ళే ఒక సౌకర్యాన్ని
ఈ ట్రైన్ కలిగిస్తుంది. అంటే हमारा मुस्लिम भाईजान को मैं बोलना चाहता हूँ कि ये ट्रेन अजमेर दरगाह को डायरेक्टली काकीनाडा पोर्ट से अजमेर दरगाह को जा सकते हो, आप वापस भी आ सकते हो, वीकली ट्रेन है हो। सो आपका अजमेर दरगाह का प्रस्ताव भी अच्छा होना चाहिए और इसके लिए हम कोशिश किया और कर भी दिए। సో ఇలాగ అజ్మీర్ దర్గాకి వెళ్ళటం కోసం, గుడికి వెళ్ళటం అండ్ ప్రయాణికులందరికీ కూడా వినియోగించుకునేలాగా ఈరోజు హిసార్ ట్రైన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా ఉపయోగపడేలాగా రైల్వే డిపార్ట్మెంట్ని ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక చిన్న రావి చెట్టు సెంటర్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి హనుమంతు జయంతి సందర్భంగా 108 బిందెలతో అభిషేకాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామం స్థానిక చిన్నరాయి చెట్టు సెంటర్ వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక మహిళలు 108 బిందెలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ఊరేగింపు నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో వైభవంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం కూడా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండల సభ్యుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, స్థానిక మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సురవరపు సత్యరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికంగా రావడం జరుగుతుందని, భజన కార్యక్రమాలు జరుగుతున్నాయని, వచ్చిన వారికి ప్రసాదం మరియు మజ్జిగ పంపిణీ జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. జై హనుమాన్, జై హనుమాన్. ఇవాళ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో
మన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి 33 సంవత్సరాలు అయింది. అలాగే కుమారస్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రెండు కలిపి ఈరోజు మంగళవారం నాడు విశేషమైన రోజు. ఈ యొక్క ఆంజనేయ స్వామి బైక్ ర్యాలీ హిందూ పరిషత్ వాళ్ళు ఇవాళ బైక్ ర్యాలీ అయ్యి మేము నిర్వహించినాము. కావున మా పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆంజనేయ స్వామిని ఎల్లవేళ కోరుతున్నాము. అలాగే కుమారస్వామిని కూడా కోరుతున్నాము. అలాగే స్టేట్ ప్రజలకి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఘనంగా నర్సు దినోత్సవ పరిణయ ఫంక్షన్ హాల్ నందు వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలు. క్రిస్టియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు ఆమె చేసిన సేవలకు గాను లేడీ విత్ ద ల్యాంప్ దీపం ఉన్న మహిళగా ప్రసిద్ధి చెందారు. ఆమె జన్మదినమైన మే 12వ తేదీ ఏటా అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రారంభ జీవితం ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో ఒక సంపన్న బ్రిటిష్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే తోటి వారికి సేవ చేయడంపై మక్కువ చూపేవారు. తన కుటుంబం వారించినప్పటికీ నర్సింగ్ ఒక పవిత్రమైన వృత్తిగా ఎంచుకున్నారు. అందరికీ ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నర్సులందరికీ కూడా ఆవిడ జన్మదినాన్ని నర్సుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి నర్సుల దినోత్సవం ప్రకటించినప్పుడు భారత ప్రభుత్వం ఎవరైతే ఈ దేశవ్యాప్తంగా నర్సులు సేవ చేస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ ఈరోజు సెలవు ప్రకటించుంటే ఎంతో గౌరవంగా ఉండేది, వాళ్ళు గౌరవించినట్టు ఉండేది. కానీ ఈ రోజున కూడా వాళ్ళతో పనులు చేయించడం బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏదేమైనా వచ్చే జన్మదినానికైనా వాళ్ళందరికీ సెలవు ప్రకటించేలాగా అందరూ కూడా కృషి చేయాలి. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు నర్సులు చేసేటువంటి సేవలను తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఈరోజు వీళ్ళందరి యొక్క సేవలు గుర్తించి ఘనంగా అందరికీ సన్మానం చేయడం జరిగింది. అలాగే వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంతో గణనీయం. మరి వీళ్ళ సేవలు గుర్తించి కరోనాలో చేసినటువంటి సేవలైతేనే ప్రతిరోజు ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు సహకరించినటువంటి ప్రతి సోదరిమణికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఓకే సార్. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలంలో గల ఈ పరిణయ ఫంక్షన్ హాల్లో జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మా సోదరీమణులందరికీ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎవరైతే బాగా సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు సన్మానించడం జరిగింది. ఈరోజు ఈ సన్మానంతో వాళ్ళు ఇంకా బాగా అందరికీ సేవ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. తొలుత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఉంగుటూరు మండల ఆత్కూరు గ్రామంలో 1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం 1.40 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం గన్నవరం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూసిన వేళ తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రజలు యార్లగడ్డ వెంకట్రావును అఖండ మెజారిటీతో గెలిపించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2018లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివనాగేశ్వరరావుతో పాటు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆత్కూరు గ్రామంలో పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడానికి వచ్చిన హోంశాఖ మార్చులు అనిత గారికి, అలాగే మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, ఐజీ గారికి, కేటీ గారికి, ఎస్పీ గారికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ వేదిక మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ
ఆత్కూరుతో నా అనుభవాల గురించి ఒకసారి చెబుతున్నాను. కోవిడ్ టైంలో నేను ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నానంటే కారణం కేవలం యువతే. కోవిడ్ టైంలో కోవిడ్ ఉన్నప్పుడు నాకు కోవిడ్ కూడా వచ్చింది. ఇదే పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజున సబ్ ఇన్స్పెక్టర్ కోవిడ్ ఉంటే దాదాపు రాత్రి 2:30 ఒక కార్యకర్తను ఇబ్బంది పెట్టారంటే నేను బయలుదేరి వస్తే నేను వచ్చే టైంకి విజయవాడ నుంచి ఇక్కడికి 900 మంది యువకులు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నేను వచ్చింది కోటగనేలో సర్పంచ్ పక్కన చిన్నోటిపల్లి గ్రామం సర్పంచ్ కి, ఒక దళిత సర్పంచ్ కి అన్యాయం జరిగింది, అవమానం జరిగిందని చెప్పి నేను వస్తే ఆ తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత నా ముందు డాక్టర్ గారు ఆయన వస్తే ఆయనకి వచ్చింది. నేను సరాసరి ఇక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి వెళ్తే తెల్లారగడ 3:30కి వెళ్తే డాక్టర్ సునీత గారు ఎదురొచ్చి తీసుకెళ్లి రెమిడీసివిర్ ఇంజక్షన్ చేసింది. అందుకే స్టంట్ వేసారో ఎందుకు వేసారో నాకు తెలియదు, కానీ అంత అనుభవం ఉంది ఈ గ్రామంతో. ఆ రోజైనా ఈ రోజైనా తెలుగు యువతను 6,000 మందితో కమిటీలు వేసినా యువత బలంగా ఉంది. ఈ గ్రామంలో కూడా సోదరుడు రామకిరణ్ ఏదో బాధపడుతుంది, నాకు కూడా బాధ కలిగించింది. కానీ ఆ రోజున ఫైట్ చేసిన ఈ నియోజకవర్గంలో అతని మీద పోటీ చేయడానికి భయపడే పరిస్థితులు, ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ అక్కర్లేదని నేను పబ్లిక్ మీటింగుల్లో విమర్శించిన సందర్భాలు ఎన్నో. గవర్నమెంట్ కి ఆదాయం మిగులుతుంది, ప్రతి పోలీస్ స్టేషన్ లో 1000 కేసులు నమోదవుతున్నాయి. నాకు అది అవకాశం ఇస్తే 100ల సంఖ్యలో పోలీస్ కేసులు తగ్గిస్తా. ఆఖరికి కనీసం వైసీపీ కార్యకర్తల మీద మా అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఇక్కడికి ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమానికి మా అందరి చేతుల మీదుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్ ఎంత బాగా జరిగినా ఏ నియోజకవర్గం ఉన్నా కూడా గన్నవరం ఏమవుతుంది అని ఉత్కంఠ అయితే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉండేది. గన్నవరంలో ఎవరు గెలుస్తున్నారు, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు. విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ టీడీపీ వర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఒక గన్నవరం దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలాలి అని కసితో పనిచేసిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది గన్నవరం కాన్స్టిట్యున్సీ. అటువంటి గన్నవరం కాన్స్టిట్యున్సీలో మన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా ఈరోజు ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోవడం, అదేవిధంగా అదే గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారు చేయటం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. ఇందాక ఆయన డెవలపింగ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే నేను నోట్ చేసుకున్నాను. రేపు పొద్దున్న మీ మీద పోటీగా మేము తెచ్చుకోవాలి, ప్రెజర్ అంతా కూడా సీఎం గారి మీద పడుతుంది, ఫినాన్స్ సెక్రటరీ మీద, పయ్యవల కేశవ్ గారి మీద కూడా పడుతుంది. ఎందుకంటే మీ ఒక్క నియోజకవర్గం అన్ని తీసుకెళ్లిపోతే మాలాంటి వాళ్ళందరం ఏమైపోతాం సార్? అదొకటి చూపించి ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారో చూడండి. ఎస్, ఎగ్జాక్ట్ గా కంపల్సరీగా పోటీ వాతావరణం మా అందరిలోని కూడా ఉండాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపన. ఈ రోజు దానికి ఉదాహరణ కింద చెప్పాలంటే ఈ పోలీస్ స్టేషన్ తాలూకా నిర్మాణం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు 2018లో గౌరవ వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ ఇది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పడానికి ఇదో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టుకున్నాం. మంచి కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మంత్రివర్యులు, సోదరులు కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మంచి చెయ్యి వచ్చిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేస్తూనే ఉన్నాడు మా అన్న కేకే గారికి, అదేవిధంగా ఎప్పుడూ కూడా జిల్లాని మంచి మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇవాళ మన రాష్ట్రంలో మరి గన్నవరం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేశారు. కానీ మీరు అండగా నిలబడి వెంకటరావు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అని చెప్పి అలాగే వారు కూడా నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ఎలా సమస్యల పరిష్కారం చేయాలి, ఎలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతో కానీ చెప్పి మాట్లాడి ఇవాళ నిధులు కూడా తీసుకురావడం. ఇప్పుడే ఈ గ్రామం గురించి కూడా అన్ని కూడా చెప్పారు. నిజంగా మరి ఆయన మీకు ఎమ్మెల్యేగా రావడం ఒక రకంగా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇంకా హోమ్ మినిస్టర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అనిత గారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళి పలకరించి ఏకైక హోంమంత్రి వర్యులు అనిత గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి వారి ఆధ్వర్యంలోనే మొన్ననే కొత్తగా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే ఇవాళ
మహిళల వైపు చూడాలంటేనే భయపడే విధంగా ఇవాళ పోలీస్ శాఖని పనిచేపిస్తున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మరి అనంత గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఈ అత్యాధునికమైనటువంటి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం చాలా అభినందనీయం. మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్రానికి ఆస్తుల కంటే అప్పులనే మిగులుస్తున్నారని, ఇది ప్రజల రాజధాని కాదు, కేవలం బాబు బినామీలకు మేలు చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లు గుర్తించు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడి లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు, రూల్స్ స్కిల్స్ జంతనాయి, సిఆర్డి రూల్స్ అన్నీ మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కుంటలు అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరు ఎవరన్నా 2-3 మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ ఉండవా? సిఆర్డిఏ రూల్స్ అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజార్ కాకుండా దానికి అవతల బజార్. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు అందరూ కలిసి. కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటరేట్ ముందు, హైకోర్టు అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటరేట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ గోశాల స్థలంపై కబ్జా రాయుల కల్లు. శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్న సంబంధిత అధికారులు మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ఇళ్ల స్థలాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి ధ్వజం. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలో ఈసారుకు నూతన రైలు. జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్.
అన్నవరం గ్రామంలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి 108 బిందెలతో అభిషేకం చేసిన భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.